పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు, వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటారని పంపించాం. కానీ మన అర్చన తెలియని మనిషితో వెళ్ళటం ఇదే మొదటిసారి. అర్చన ఎక్కడుందో పంపించకుండా ఉండాల్సిందేమో. నాకు ఇష్టం లేదండి, కానీ మనకిష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితుల్ని బట్టి పంపించక తప్పలేదు కదా. ఎవరైనా చూస్తారనా? కారులో బాగుండదనా? ఇద్దరమే ఉన్నాం, కానీ ఇద్దరం డిస్టర్బ్డ్గా ఉన్నాం. హే, ఏదైనా పబ్కి వెళ్దామా? దగ్గర నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్. మన మూడ్ని మార్చి ఫీలింగ్స్ ని పెంచే మంచి డివిడీలు ఉన్నాయి. ప్లాజ్మాలో చూస్తే ఉన్న టెన్షన్ అంతా పోతుంది. కాసేపు ఎంజాయ్ చేద్దాం. వెళ్దామా? లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. ఏ ఏమైంది? ఓ లేట్ అయితే మీ ఇంట్లో ప్రాబ్లమా? ఓన్లీ 1 hour ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. లేదు, నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఓ రియల్లీ? ఐమ్ సారీ. అర్చన, అర్చన, పెళ్లి కాని పిల్లని ఎలా పంపిస్తావు వదినా? నాకు ఒక ఫోన్ చేస్తే ఏం చేయాలో సలహా ఇచ్చుండేదని కదా. అక్కడేదో జరుగుతుందని కాదు, జరగని దాని గురించి చెవులు కొరుక్కోవడాలు, కథలు చెప్పుకోవడాలు, ఇకలు పక్కపక్కలు, ఇవన్నీ వెళ్ళాక చావాలి మనం. రమాదేవి, నువ్వేదో నాకు ధైర్యం చెప్తావనుకుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నావు. కాసేపు ఊరుకో. ఏంటి ఊరుకునేది? ఆడపిల్ల అరిటాకు, మగవాడు ముళ్ళు అని మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది నిజం అవుతూనే ఉంది. చేతుల్ని బొగ్గల్ని పట్టుకుంటా అసహ్యంగా బిహేవ్ చేశాడు. గెస్ట్ హౌస్ కి వెళదామన్నాడు. నాకు అతనంటే ఇష్టం లేదమ్మా. నేను పెళ్లి చేసుకోను. నువ్వు ఇలా ఏడవడానికి, బాధపడడానికి నాకైతే ఏ కారణమూ కనిపించడం లేదు అర్చన. ఈ రోజుల్లో అబ్బాయిలు పరిచయం లేని అమ్మాయిల్ని కూడా కామెంట్లు చేస్తూ ర్యాగింగ్ చేస్తున్నారు. అమ్మాయిలు తలదించుకుని వెళ్తున్నా విజువల్స్ వేస్తూ ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు. అడ్రస్ తెలుసుకోవడానికి ఇంటి దాకా ఫాలో అవుతున్నారు. అలాంటిది పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో అలా బిహేవ్ చేయడంలో తప్పే ఉంది. ఆడపిల్లవి, నువ్వు ఇష్టం లేదని చెప్పడం కాదు, నిన్ను చేసుకోవాల్సిన వాడు ఇప్పుడు నీ గురించి ఏమంటాడో మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత క్రమశిక్షణగా పెంచినా స్నేహితుల సావాసంతోనో పరిస్థితుల ప్రభావంతోనో మగవాళ్లు వ్యసనాలకి బానిసలవుతారు. వాళ్ళు చెడిపోయారు కదా అని మనం వదిలేస్తే వాళ్ళు మరింత చెడిపోతారే కాని మంచివాళ్లగా మారరు. వాళ్లను మంచివాళ్లగా మార్చగలిగేది మన ఆడవాళ్ల వల్లే సాధ్యం అవుతుంది. మీ నాన్నగారిది జమీందారీ వంశం అవడంతో మీరు పుట్టక ముందు ఆయనకి జూదం, సిగరెట్ తాగటం లాంటి అలవాట్లుండేవి. వాటిని నేనే ఆయన చేత మాన్పించాను. పెళ్ళైన తర్వాత అందరు మగాళ్ళు మారుతారు అర్చన. నువ్వు నీ భర్తను మార్చుకోగలవన్న నమ్మకం నాకుంది. నాకు అర్చన నచ్చింది. మామూలుగా కాదు, పిచ్చ పిచ్చగా నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను. అర్చన చేతికందే చామంతి పువ్వు అనుకున్నాను. కాదమ్మా, ఎగిరెందుకోవాల్సిన సంపెంగ పువ్వు. తను స్టూడెంట్, నేను టీచర్ అయి ఉంటే 100కి 100 మార్కులు వేసేవాణ్ణి. అన్ని టెస్టులు పాస్ అయిందమ్మా. ఐ లైక్ హర్ వెరీ మచ్.